2024 సంవత్సరం 10వ నెలలో 6 జన్మలో మొదటి పునరుత్థాన జన్మలో మనందరం సజీవ లెక్కలో ఉంచి ఆయన సృజించి ఆరోగ్య పాటించిన విధానం బట్టి వందలు తెలుగుతాం. చాలామంది ఆరోగ్య వారి కారణాలు ఉంటాయి కదా. ప్రభు సన్నిధిని అశ్రద్ధ చేయకూడదు వాటిని సెలవిస్తుంది. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం కాదు అని కీర్తన భాగంలో మనం చూస్తాం. సంతోషాన్ని మరి ఏ పరిస్థితుల్లో పోగొట్టుకుంటామనేది ఎవరికి వారు ఆలోచించుకోవాల్సిన విషయం. ఈ సంవత్సరంలో 12 నెలలు 9 నెలలు గతించిపోయింది. అంటే 3 సంవత్సరం అయిపోయినట్టే. ఒక వకుంటుంది 3 నెలల్లోనే 3 నెలలు అక్కడ మొదటి పునరుద్ధాన నిర్మాణం. సంవత్సరాలు నెలలన్నీ గడిచిపోతున్నాయి. కానీ మనం మాత్రం దేవుడు ఆశించిన రీతిలో ఒకవేళ ఆత్మీయ జీవితం ఆయన దగ్గరగా జీవించలేకపోతున్నామేమో జ్ఞాపకం చేసుకున్నాం. వాతావరణ పరిస్థితులు అస్సలు బాగోలేదు, భయంకరంగా ఉన్నాయి. అప్పుడే విపరీతమైన ఎండ, మళ్ళీ వెంటనే వర్షం. అలాంటి పరిస్థితులు మానవ శరీరం కొంచెం తట్టుకోవడం కష్టం. అయినా దేవుడు కృపను బట్టి మనందరినీ సజీవ లెక్కలు కాపాడుకునే దాన్ని బట్టి ఆయన వందనాలు. ఒక పాట పాడుకునే ముందు స్వాగతం. 122వ పాట. ఏమిచ్చినా ఆయనకి మన రుణం తీర్చలేదు. 49వ కీర్తన 9వ వచనం ఉంటుంది. ఆ రుణము ఎన్నటికి ఇచ్చేరక అది ఉండవలసిందే. ఎవరు చేసినా ఆ రుణాన్ని మనం ఎప్పుడూ తీర్చలేం. ఎన్నిచ్చినా ఎన్ని కోటించినా ఏమిచ్చినా తీర్చలేం. కాకపోతే దేవుడు ఆశించిన ఏంటంటే మన హృదయాన్ని ఆయనకిమ్మని ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ముందుకు సాగమని దేవుడు చెల్లిస్తున్నాడు. ఆ పాట జ్ఞాపకం చేసుకుంటూ 122వ పాట. కృపలను కలుస్తూ కృపలను కలుస్తూ పోయిన వారం క్లాస్లో వాక్యం చెప్పారు కదా. ఏ వాక్యం చెప్పారా గుర్తుందా? బాప్తిస్మం గురించి చెప్పారు. ప్రతి క్రైస్తవుడికి బాప్తిస్మం అనేది ఎంతో ముఖ్యం. ఒకవేళ ఇప్పటివరకు దేవుల్లో బాప్తిస్మం పొందిన వారు ఎవరంటే అని చెప్పిన మాటలు బట్టి పొందాలని మనం చేస్తున్నాను. దేవుడు ఆయన దయాకృపను బట్టి, ఆయన వాత్సల్యాన్ని బట్టి, కరుణను బట్టి మనం సజీవుగా ఉంచాడు. మనకంటే పెద్దలు గొప్పవారు కాదు. ఎంతోమంది జనాలు లేదు. ఒకవేళ శరీర సంబంధమైన బాధలు, బలహీనతలు మనలో ఉన్నాం. ఆయన కృపను బట్టి మనం నడిపిస్తున్న దాన్ని బట్టి ఆయన పొందాల్సిన ఇష్టభద్రమైన కృతజ్ఞత అనే మాట మీద మనం దేవుని మాటలు కొంచెం ధ్యానిద్దాం. ఇప్పుడు మనం చదివిన బైబిల్ రిఫరెన్స్ గురించి మనం చూడాలి. మొదటి దశలోని పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. మొదటి దశలోని
ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. అలాగూ చేయుట యేసుక్రీస్తునందు ఈ విషయంలో దేవుని చిత్తం. ప్రతి విషయంలో దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని ప్రభు లేఖనం చదివిస్తుంది. మనం చెల్లిస్తున్నామా? మీరు ఆహారం తీసుకున్న, పానీయం తీసుకున్న దేవుడికి వందనాలు చెల్లించాలి. మనందరం మీరంటే మీరు కానీ మన చేసిన వారందరం. చాలామంది తాగడానికి నీళ్ళు లేక ఎన్నో కిలోమీటర్లు వెళ్ళి నీళ్ళు తెచ్చుకోవచ్చు పరిస్థితి ఉంటుంది. కానీ దేవుడు మనకు సమృద్ధి ఇచ్చాడు. అలాగే తినడానికి ఆహారం లేని వారు అనేక మంది ఉన్నారు. అయినా దేవుడు మనకు ఆహారం ఇస్తున్నాడు. ప్రపంచ లెక్కల ప్రకారం ఇంచుమించుగా సగం మందికి సరైన ఆహారం లేదని లెక్కలు పెట్టారు. అయితే దేవుడు మనకు ఆ పరిస్థితిలో కూడా సమృద్ధి అయిన ఆహారం, సమృద్ధి అయిన నీళ్ళు ఇస్తున్నారు. కాబట్టి దేవుడు మనకు దేవుడికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. లేదంటే అది వ్యర్థంగా పడవేస్తూ లేని వారికి ఇవ్వకుండా, లేని వారికి జ్ఞాపకం చేసుకోకుండా మన ఇష్టానుసారం చేస్తున్నాం. ఉదయకాల సమృద్ధి జ్ఞాపకం చేసుకున్నాం. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఈరోజు మనం అమౌంట్ ఒప్పుదలతో మనకు లేదు. దాన్ని బట్టి మనం కృతజ్ఞత చెల్లించాలి. రాత్రి మనం ప్రార్థన చేసి పడుకుంటాం, కానీ నిద్రలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. నా ప్రాణదేహాన్ని స్వాధీనించుకున్నామని దేవుడు సెలవిస్తున్నాడు. మన ప్రాణము మన సకల మార్గాల్లో ఆయన వశంలో ఉన్నాయి. మరి ఉదయాన్నే లేచి ఆయన స్తుతించే భాగ్యం దేవుడు మనకు ఇస్తున్నాడంటే మరి లేవగానే ఆయన ముఖదర్శనం చేస్తున్నామా, దేవుడు ప్రార్థన చేస్తున్నామా? లేవగానే చాలామంది రకరకాలుగా వెతుకులాటలు ఉంటాయి వారు, కానీ మనకు మాత్రం దేవుడు వెతుకులాట, దేవుడిని ముఖదర్శనం చేసే కృప మనం కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. దేవుడితో సంధిస్తున్నావా? దేవుడితో సహవాసం చేస్తున్నామా? లేదంటే మన ఇష్టానుసారం జీవిస్తూ మరి దేవుడిని దీవించదని ఆశతో కోరితే, దేవుడు ఆయన చెప్పినట్టు నడిస్తే, ఆయన చెప్పిన మాట వింటే నేను మిమ్మల్ని జీవిస్తానంటున్నారు. కానీ మన ఇష్టానుసారం జీవిస్తూ ఆయన జీవించమనిస్తే అది దురాశ అవుతుంది, దేవుడు ఆశీర్వదించదు. కాబట్టి దేవుడు మనం ఆశీర్వదించాలంటే ఆయన మాట చెప్పిన, ఆయన చెప్తున్నాం మనం నడవాలి. ఆయన చిత్తం వెంటనే చేయాలంటే మనం పరిశుద్ధ గ్రంథం చదవాలి. ఒకరు చదువు రాని వారికి ప్రార్థన చేసుకుంటే దేవుడు తప్పకుండా మరి మన ఆలోచించి ఆయన మనకు సహాయం చేస్తారు. 100వ కీర్తన సత్యకళ జాతర చదివేటప్పుడు 100వ కీర్తన 4వ మాట చదవండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన గృహములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించు. తాళమ్మ కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. మరి మనం చర్చి పెట్టేటప్పుడే దేవుడికి కృతజ్ఞత చెల్లించి, దేవా ఈ వారం ఈ పునరుద్ధాన దినం ఈ మందిరాన్ని చూసే అవకాశం నాకు ఇచ్చావు, ఈ మందిరంలో ప్రవేశించే భాగ్యం నాకు ఇచ్చావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. మళ్ళీ చదువు. కృతజ్ఞతార్పణలు చెల్లించు. ఆయన గుమ్మంలో ప్రవేశించడు. ఆయన గుమ్మంలో ప్రవేశించడానికి మనకు ఏమాత్రం అర్హత లేదు. మన అడుగులు కాదు, మనం చేసే పనులు కానీ, మన మాటలు కానీ, మన తలంపులు కానీ, మన ఊహలు కానీ దేవుడికి ఆమోదీయంగా ఉంటేనే మనం ఆయన గుమ్మాల్లో ప్రవేశించగలుగుతాం. దేవుడు ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన మాటలనే భాగ్యం ఇచ్చాడంటే ఎంతో గొప్ప భాగ్యం. కృతజ్ఞతార్పణలు చెల్లించదు. ఆయన గుమ్మంలో ప్రవేశించడి, కీర్తనలు పాడుతూ ఆయన ఆవరణలో కీర్తనలు పాడుతుంటారు. ఎప్పుడు సంతోషంగా ఉన్నావా? పాటలు పాడుకుని దేవుడు సెలవిస్తుంది. వ్యాధిలో ఉన్న బాధ, బలహీనతలు ఉన్నవా? నిన్ను పరిశీలించుకోమని దేవుడు సెలవిస్తాడు. కృతజ్ఞతార్పణలు మనం కృతజ్ఞత చెల్లించి అనుక్షణం ఆయన సన్నిధిలో ఆయన ఇచ్చే ఆనందాన్ని అనిపించే భాగ్యం పొందుకునేలాగా మనం ఎప్పుడు దేవుడికి ఇష్టరాలుగా, కుమారుడుగా, కుమార్తెలుగా జీవించాలని కోరుకుంటున్నాడు దేవుడు. మనం అట్టి ధన్యత మనం కలిగి ఉండాలని ఆయన ఇవ్వాలని ఆశిస్తున్నాడు. కాబట్టి ఆయనకి కృప మనకి ఇవ్వాలని మనం కోరుకుంటున్నాం. మత్తయి సువార్తలో ఒక మాట ఇప్పుడు మనం చదివాము. మత్తయి సువార్త 26వ అధ్యాయం 26, 27 వచ్చినారు. ఆయన భోజనం చేయించుండగా ఆయన ఆశీర్వదించి ఇది నా శరీరం అని చెప్పాను. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి చాలు
యేసుక్రీస్తు వారు సజీవు లెక్కలు ఉన్నప్పుడు ఆయన ఆఖరి రాత్రి అంటే గురువారం రాత్రి శిష్యులతో ప్రభురాత్రి వల్ల ఆచరిస్తారు. మనం కూడా గుడి ఆరు తర్వాత మనలో పాల్గొనడంతో ఏదో ఇష్టానుసారంగా అనాలోచితంగా అందరూ పొందకూడదండి. యేసు ప్రభు వారి కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు. రొట్టె ఎత్తుకుని దానికి విరిచి శిష్యులకి ఇది తినండి, ఇది నా శరీరం అని, మరి పాత్ర ఎత్తుకొని ఇది నా కొత్త నిబంధన నా రక్తం అని చెప్పారు. యేసు ప్రభు వారే దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే తండ్రి అయిన దేవుడికి మరి మనం ఎలా చెల్లిస్తున్నాం? ఆయనకే మరి ప్రార్థన చేయవలసిన అవసరం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన ఆయన మాదిరి ఇచ్చాడు మనకి. ఆ మాదిరి ప్రకారం మా నడవన్నారు. కానీ క్రైస్తవ జీవితం నేను హైఫైలాగా మామూలుగా చేసేస్తున్న జనాలు మందిరంకి వచ్చే వారందరూ క్రైస్తవులు కాదండి. అలాగే దేవుని చిత్త ప్రకారం ఎవరు నడుస్తారు? మా తల్లిదండ్రులు క్రైస్తవులు లేదా మేము ఫలానా డినామినేషన్ చెందిన వారు అందువల్ల మేము క్రైస్తవులు అనుకుంటే ఆయన వాళ్ళ ప్రయోజనం కాదు. కానీ వ్యక్తిగత జీవితం నీకు దేవుడికి ఉన్న సంబంధం ఎలాంటిది దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఇవే కాల్స్తున్నారు దేవుడితో నీకు అన్యోన్యమైన సహవాసం ఉందా, లేదంటే ఏదో నామమాత్రంగా వేషధారణగా రకరకాలుగా మనం జీవిస్తే దేవుడు ఆశీర్వాదాలను మనం పొందలేము. లోకాసు వార్తలో ఒక మాట చూద్దాం. లోకాసు వార్త 6:35 ఎట్టి వాటిని కూర్చేయను, మీ శత్రులను ప్రేమించండి. ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను చాలమ్మా, ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుస్తుల ఎడలను ఉపకార్యం అన్నాడు. దేవుడు అది ప్రపంచంలో 800 కోట్ల జనాభా, 8 బిలియన్స్ పీపుల్ అంటారు. అందరూ ఆయన దేవుని చేసి సృష్టి మనందరూ. కానీ కొందరే దేవుడు తెలుసుకున్నారు. అయినా దేవుడిని తెలుసుకోలేదని వారి మీద సూర్యుని ఉదయింప చేయకుండా దేవుడు ఉండట్లేదండి. అందరి మీద సూర్యుని ఉదయించేస్తున్నాడు, వర్షం కురిపిస్తున్నాడు, అందరికీ ప్రకృతిని సమానంగా ఇచ్చాడు. కానీ కొందరే దేవుడిని తెలుసుకున్నారు. ఆ దేవుడిని తెలుసుకున్న వారు కూడా దేవుడు ఆనందిస్తున్నాడు. కానీ కృతజ్ఞత లేని వారి ఎడలు మరి దుష్టుల ఎడలు కూడా ఆయన ప్రభుత్వం వాడగా దేవుడు ఎంత కరుణమయ్యాడు. వారు నన్ను తెలుసుకున్నారు కాబట్టి నేను వారినే దీవిస్తాను, ఆశీర్వదిస్తాను. మిగిలిన వారు నన్ను తెలుసుకోలేదు కాబట్టి వారిని ఆశ్రయించడం కాదు. మరి ఆయన ఇచ్చిన ప్రకృతి ఇదంతా అందరికీ సమానంగా ఇచ్చాడు. కానీ మరి దేవుడు ఇది నాకు ఇచ్చాడని తెలుసుకుని వివేకము కలిగి దేవుని వెతుకుతా వారు కలరేమో అని ఆకాశం నుండి దేవుడు పరిశీలన చేస్తున్నాడు. దేవుడు వెతకాలంటే, దేవుడిని తెలుసుకోవాలంటే వివేకం ఉండాలి మనలో. నిజమైన దేవుడు ఎవరు, నిత్య దేవుడు ఎవరు, నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఎవరు, రక్తం చిందించిన దేవుడు ఎవరు తెలుసుకోవాలి. నా జీవితంలో నేను 40 సంవత్సరాల వరకు దేవుడు అంటే పడకుండా నా ఇష్టానుసారం జీవించానండి. అయితే దేవుడు ఆయన మహాకృపను బట్టి ఆయన తెలుసుకునే భాగ్యం ఇచ్చి, ఆయన సందులు ఇచ్చే భాగ్యం ఇచ్చాడు. కాబట్టి మనం వివేకం కలిగి ఉండాలి. పాపం వల్లే వివేకము, పావుల వల్లే నిష్కల్పంగా ఉండమని దేవుడు సెలవిస్తున్నాడు. మరి వివేకం కలిగి దేవునితో మనం సహవాసం చేస్తూ ఆయన ఇచ్చే దీవుల ఆశీర్వాదాలు పొందుకునే వారిగా ఉన్నాం. కానీ దేవుళ్ళో ఉంటున్నామని చెప్తూ మన ఇష్టానుసారం మనం జీవిస్తే దానివల్ల మనకు శాపమే కానీ ఆశీర్వాదం రాదు. మనం మెడిసిన్ మనం చూస్తాం, మందులు వేసుకున్నప్పుడు అది ఎక్స్పైరీ డేట్ కంటే ముందు వాడితేనే అది ఆ మెడిసిన్ పనిచేస్తుంది, లేదంటే అది రియాక్షన్ ఇస్తుంది. దేవుడి విషయంలో కూడా దేవుడు ఆయన చెప్పిన సమయంలోనే దేవుడు ఆయన మనకు సమీపంగా ఉన్నప్పుడు మనం ఆయన వెతకాలి. కానీ మన ఇష్టానుసారం వెతుకుతాము, నాకు ఇష్టమైతే ప్రార్థన చేస్తాను, లేకపోతే నేను చేయను. అయినా దేవుడు నన్ను జీవించాలి, ఆశ్రయించాలని కోరుకుంటాం. బుద్ధిహీనత అవుతుందండి. దేవుడు చెప్పినట్టు మనం ఉండాలి. క్రైస్తవ జీవితం అంటేనే క్రమశిక్షణ కలిగిన జీవితం, మరి యథార్థత నమ్మకత్వం కలిగిన జీవితం. మరి మనలో అసూయ, ద్వేషం, మత్సరాలు, కష్టాల కాపం జరుపుకుని లంచబడ్డలుగా మనం జీవిస్తూ దేవుడి ఇష్టానుసారంగా జీవించుకుంటామంటే దేవుడు ఆనందించే దేవుడు కాదు. ఇతడు అబ్రహాము కుమారుడే, మీ అబ్రహాము కుమార్తె అనిపించుకునేలాగా మనం యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. నీతిగా నడవటం, యథార్థంగా నడుచుకోవడం, పేదల పట్ల కనికరం చూపించడం, వీటన్నిటినీ దేవుడు కోరుకున్నాడు. కానీ మరి దేవుడు నాకు ఇచ్చాడు, ఇదంతా నాదే మనం అనుకోకూడదండి. ఆయన కృపను బట్టే మనం ఏదైనా మనం పొందగలుగుతున్నాం. కానీ మనలో ఎన్నున్నా
ఏ ఆస్తులున్నా పాస్తులున్నా ఉద్యోగాలున్నా క్వాలిఫికేషన్లు ఏమన్నా అవన్నీ దేవుళ్ళు వాడబట్టే దానికి సార్థకత మంచి ఫలితం ఉంటుంది. కానీ మరి అది నా ఇష్టానుసారం నేను జీవిస్తానంటే దేవుడు ఆశించే దేవుడు కాదు. దేవుడు కృపను బట్టి అవన్నీ మనం పొందుకున్నామని జ్ఞాపకం చేసుకుంటూ మరి మీకు ఇచ్చిన దీవులు, మీకు ఇచ్చిన ఆశీర్వాదాలు, మీకు ఇచ్చిన తలాంతులు దేవుల్లో వాడబడేలాగా మనం ఉండాలి. మీకు ఏ వరం ఇచ్చాడనేది మనం కనిపెట్టగలగాలి. మీకు పాటలు పాడే వరం ఇచ్చాడా, పరిచయం చేసే వరం ఇచ్చాడా, వార్త చెప్పే వరం ఇచ్చాడా, సువార్త చేసే వరం ఇచ్చాడా, ఏదనేది మనం గ్రహిస్తూ మరి ప్రభు నీవు నన్ను రక్షించుకున్నావు కదా, నీ బిడ్డగా నన్ను చేసుకున్నావు కదా, నేనేం చేయాలని దేవుడిని అడిగి ఆయన చిత్తంలో నడుచుకున్నాను. ముందుకు సాగితే ఆత్మీయ జీవితంలో ఎంతో అభివృద్ధి చెందగలం, ఆయనతో ఎదగలం. యోహాను సువార్త 6:9 చదవండి. యోహాను సువార్త 6:9. ఇక్కడ ఉన్న ఒక బాలుని యొద్ద, చిన్నవాని యొద్ద 5 యవన రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి. కానీ యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పాడు. యేసు ఆ రొట్టెను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, చాలా ఈ విషయం మనందరికీ తెలిసిందే. ఒక చిన్న బాలుడు వాళ్ళ మమ్మీ 2 రొట్టెలు 5 చిన్న చేపలు, 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఇచ్చాడు. దేవుడు మాట చెప్తున్నాను చెప్తున్నావు కదా, అక్కడ నీకు ఆకలి ఎత్తి తిని బాబు ఇస్తే ఆ కుర్రోడు తీసుకుని వచ్చాడు. అయితే ఆ మీటింగ్ చాలామంది వచ్చారు. చిన్న చిన్న 20,000 మంది, 5,000 మంది పురుషులు, 5,000 మంది స్త్రీలు, 5,000 పిల్లలు, పెద్దవారు అందరూ కలిపి 20,000 మంది అని బైబిల్ పండితులు చెప్తూ ఉంటారు. ఆయన తినడానికి ఏమీ లేనప్పుడు మీ దగ్గర ఏముందని యేసుప్రభువు అడుగుతారు. అప్పుడు అందరే చెప్తారు, ఇక్కడ ఉన్న ఒక చిన్న బాలుని యొక్క 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి. అయినా ఇవి ఇంతమందికి వచ్చింది ఏమాత్రం అంటే దేవుడి శక్తిని కానీ, దేవుడికున్న అపారమైన ఆ జ్ఞానాన్ని కానీ ఆ శిష్యులు కానీ మనం కానీ గ్రహించిన దేవుడు అనంత జ్ఞాని అన్నాడు. ఆయన జ్ఞానం కొదువు లేదు. ఇక జ్ఞానం కొదువు ఉందా నన్ను అడగమని దేవుడు సెలవుస్తున్నాడు. 51 మనం ఏ విషయంలో కావాలన్నా తండ్రికి ప్రార్థన చేస్తే, యేసుప్రభువు ద్వారా ప్రార్థన చేస్తే అవన్నీ మనం పొందుకోగలం. జనాలందరినీ కూర్చోబెట్టని చెప్పినప్పుడు వారందరినీ లైన్లో కూర్చోబెడతారు. యేసుప్రభువు 5 రొట్టెలు 2 చిన్న చేపలు పట్టుకొని దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఆ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం సెలవుస్తున్నారు. యేసుప్రభువు గారు కూడా దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ రొట్టె శిష్యులకు ఇచ్చినప్పుడు, విరిచి శిష్యులకు ఇచ్చినప్పుడు శిష్యులు వాటిని వడ్డిస్తే స్త్రీలు పిల్లలు కాకుండా 5,000 మంది పురుషులు తినగా మిగిలిన వాటిని 12 గంటలకు ఇచ్చారు. యేసుప్రభువు వారికి గొప్ప నామాలు ఉన్న 1000 నామము కలిగిన వాడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఇచ్చుడలు తండ్రి, సమాధానకర్త. మరి ఆయన ఆశ్చర్యం చేసే దేవుడు. ఈ నా జీవితంలో అప్పుడు 5 రొట్టెలు 2 చిన్న చేపలు కాదండి, ఇప్పుడు కూడా మనకు కావాలంటే ఏ అద్భుతమైన మనం చూడగలం. అయితే దేవుడిలో యథార్థంగా నమ్మకంగా మనం ఉండాలి. దేవుడితో సహవాసం చేయాలి. ఉదయం లేవగానే తండ్రికి ప్రార్థన చేయాలి, ప్రభావాన్ని ప్రార్థన చేయాలి. ప్రభావాలు రాత్రంతా నన్ను కాచి కాపాడారు. నిద్రించిన వారు ఎంతోమంది శాశ్వతమైన నిద్రలో వెళ్ళిపోయారు. అయితే నన్ను సజీవులకు ఉంచామని దేవుడికి మనం ప్రార్థన చేస్తున్నాము. సజీవులు కదా నేను నామాన్ని స్తుతిస్తాను. మొన్న నేను స్తుతిస్తుందా పాతాళలోకంలో నీకు స్తుతి కలుగుతుందా అని. చనిపోయిన వారు ఎవరైనా దేవుడు ప్రార్థన చేయగలరని చేయలేరు. దేవుడు మనలో ఊపిరి ఉన్నంతకాలం, దేవుడు మనలో ఉన్నంతకాలం, ఆయన ఇచ్చిన ఊపిరి మనలో ఉన్నంతకాలం మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మరి దేవుడు యేసుప్రభువు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ 5 రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చినప్పుడు, శిష్యులు వాటిని వడ్డించినప్పుడు 5,000 మంది పురుషులు ఎంత అద్భుతం అండి. మరో సందర్భంలో చూస్తే 7 రొట్టెలు 2 చిన్న చేపలు కూడా అలాగే విరిచి వడ్డించినప్పుడు అక్కడ 4,000 మంది పురుషులు మిగిలిన 7 గంటలు గీతుతారు. ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన ఆశ్చర్యకార్యాలు మనం చూడాలంటే దావీదు గారు ప్రార్థన చేస్తారు కీర్తన గ్రంథంలో, నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్టుగా నా పనులు తెరవమని. మన ఈ నేత్రాలతో దేవుడు ఆశ్చర్యకార్యాలు మనం చూడను. మన మనోనేత్రాలు వెలిగించబడాలి. మనోనేత్రాలు ఉన్నాయి, అవి మీకు తెలిసి ఉండదు. ఆదాము ఎదురు తోట ఉన్నప్పుడు వారు చిన్నపిల్లల వల్లే ఉన్నారు, సిగ్గు తెలియని వారి వల్లే ఉన్నారు.
దేవుడు ఆ ఏదో తోటను దర్శించిన ప్రతిసారి చెంగులు ఎగురుతూ ఆయన బడిలో వాలిపోయేవారు. ఎప్పుడైతే ఆయన చేయకూడదన్న పనిచేసి ఆజ్ఞను అతిక్రమించి తినకూడదన్న పండు తిన్నారో వారి మనోనేతలను పోయిపడతారు, బాహ్యనేతలు తెరవబడతాయి. అప్పుడు దిగంబరులను గ్రహిస్తారు. అంజన పాపంతో వారి సిగ్గును కప్పుకుని దేవుడు వచ్చినప్పుడు ఆయన ఎదుటికి రాకుండా భయపడతారు. మరి దేవుని ఎదురుగా మనం నిర్భయంగా సంతోషంగా ఆనందంగా జీవించాలంటే మనలో పాపం ఉండకూడదని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి దేవుడు చేసే ఆశ్చర్యకార్యాలను మనం చూడాలంటే మనం కూడా యథార్థంగా నమ్మకంగా జీవించాలని ప్రభు కోరుకున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. మీరు దేని గురించి చింతపడదు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా చాలు మీ విన్నపములు దేవునికి తెలియజేయడం. దేని గురించి మనం చింతపడక్కర్లా. అనారోగ్యమా, ఆర్థిక ఇబ్బందా, సమస్యల ఇరుకుల ఇబ్బందుల ఏదైనా సరే దేని గురించి మనం చింతపడొద్దని దేవుడు సెలవిస్తున్నాడు. మీరు చింతించడం వల్ల మీరు ఎక్కువ చేస్తున్నారని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి దేని విషయంలో మనం చింతించక్కర్లేదు. అది ఎట్టిదైనా సరే ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసిన వాడు, ఎరుకో గోడలు కోలగొట్టిన వాడు, యోర్దాన్ని దాటించిన దేవుడు ఏడు కూడా సజీవుడై మన మధ్య సంచరిస్తున్నప్పుడు మనం ఎందుకు భయపడాలి? అయితే సాతానుడు అపవాది గర్జి సింహం అని తిరుగులాడుతూ ఇక ఈ అనారోగ్యం కోలుకుని తిరగలేవు, నీకు ఆరోగ్యం కలగదని వాడు మనం బెదిరిస్తుంటాడు. అయితే ఆయన రెక్కలే మనకు ఆరోగ్యం కలగజేస్తాయి. శిలువలో ఆయన పొందిన దెబ్బలే మనకు స్వస్థత. కాబట్టి ప్రేమైన దేవుడి సంగమా, దేని విషయంలో మీరు చింతపడక్కర్లేదు. దేవుడి మీద ఆనుకుని ఆయన ఇచ్చిన వాగ్దానాలు పట్టుకుని ఆయనతో మనం సహవాసం చేస్తే అది ఇరుకైన ఇబ్బంది అయినా ఇరుకులో విషయాలను కలిగజేయి దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆయనకు నా కృతజ్ఞత చెల్లిస్తూ మరి ఆయనకి వేడుకుంటూ ఉంటే దేవుడు తప్పకుండా వాగ్దానాలు ఎన్నైనా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20 వచనం దయచేసి చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20 వచనం. దేవుని వాగ్దానాలు ఎన్నైనా అన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగునట్టుకాయ అవి ఆయన వాళ్ళు నిశ్చయమైన దేవుని వాగ్దానాలు ఎన్ని వాగ్దానాలు బైబిల్ అంటే వాగ్దానాలు ఉన్నాయి. అది ఎన్నైనా యేసుక్రీస్తు ద్వారా అవునన్నట్టుగా ఉన్నాయి. కాదునేవాడు కాదండి, అవునని కాదని దేవుడు కాడు, అబద్ధమాడటం ఆయన నరుడు కాదు. నేను దీవిస్తాను, ఆశీర్వదిస్తానని శిలువలో నేను పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత ఇస్తానని సెలవించిన దేవుడు ఆ వాగ్దానాన్ని మనతో నెరవేర్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి దాన్ని అందుకునే అర్హత యోగ్యత మనలో ఉండాలి. మనం దాన్ని సంపాదించుకోవాలంటే పరిశుద్ధత, యథార్థత, నమ్మకత్వం, అబద్ధాలాడిన మనసు, అసలు లేకుండా మనం జీవించగలిగితే దేవుడు మనకు సహాసం చేస్తాడు. దేవుడు పరిశుద్ధుడు. ఆయన మనలో జీవించాలంటే మనం అపరిశుద్ధులుగా ఉన్నప్పుడు ఆయన మనలో జీవించడండి. కొంత లోకంలో ఉంటాను, కొంత దేవుడిలో ఉంటానంటే దేవుడు ఇష్టపడే దేవుడు కాదు. కానీ 100% ఆయన ఆరాధిస్తూ ముందుకు సాగు దేవుడు మనకు తప్పకుండా సహాయం చేస్తాడు. కొలస్సీలకు రాసిన 1వ పత్రిక కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 12. కొలస్సీ 1:12. సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గల వారు ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించు వారిని ప్రతి సత్కార్యంలో సఫలమగుచు దేవుని విషయమైన జ్ఞానమును అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకునవలనని ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో మనల్ని పాత్రులుగా చేసిన మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవాలని దేవుని బతిమా. తేజవాసులైన పరిశుద్ధులు, పరలోక పరిశుద్ధుల్లో తేజవాసులు ఉంటారు. వాటితో కూడా మనకు స్వాస్థ్యం దేవుడు అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నాడు. తేజవాసులతో మనం సహవాసం చేయాలంటే ఇక్కడే మనం సిద్ధపడాలి. మన ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకోవాలి, దేవుడికి ఇష్టడుగా జీవించాలి. మరి ప్రార్థనా జీవితం మనలో ఎలా ఉంది, వాక్యం మనలో ఎలా పనిచేస్తుంది,
ఏదో దేవుని సన్నిధికి వచ్చి కొన్ని మాటలు విని వెళ్ళిపోవడం, మరి వాదనంతో మన ఇష్టానుసారం జీవించడం, అది దేవుడు కోరుకునేది కాదు. కానీ మనకి నిర్ణయించిన పనుల్లో మనం చేస్తూ దేవుడితో కూడా సహవాసం కలిగి ఉండాలని దేవుడు కోరుకున్నాడు. కాబట్టి మరి తేజవాసులైన పరిశుద్ధులతో మనం కూడా పాడేవారం అయి ఉండాలంటే ఇప్పటి నుంచే నేను లోకాన్ని జయించి తండ్రి కుడి పరిస్థితి కూర్చుని ఉన్నాను, జయించు వారికి నా పక్కన స్థలం ఇస్తాను దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడితో సహవాసం చేయాలంటే నిత్యమైన మరి ఆ పరలోక పట్టణంలో వారసులు కావాలంటే యుగ యుగంలో తరతరంలో జీవించాలంటే దేవుడితో ఇప్పటి నుంచి మనం సహవాసం కలిగి ఉండాలి, ఆత్మతో సత్యంతో ఆరాధించేవాడిగా ఉండాలి. కాబట్టి ప్రియమైన దేవుడి సంగమం, మనం ఈ లోకంలో జీవించేది కొంత సమయమే. 90 కీర్తనలు మనం చూస్తాం. నరుని ఆయుష్ 70 సంవత్సరాలు. మోషే గారు రాసింది అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు. మహా ఆరోగ్యం ఇస్తే ఇంకా ఎక్కువ బ్రతికితే బ్రతుకుండొచ్చు. కానీ మరి ఎప్పుడైనా మనం ఈ లోకాన్ని విడిచిపెట్టవలసిందే. చూసేవన్నీ ఈ దృశ్యమైనవన్నీ లైవ్ అయిపోతాయి. అదృశ్యమైన వాటి కోసం మనం కనిపెట్టాలి. అదృశ్యమైన పరలోక పట్టణం దేవుడు మనకు స్థలాన్ని సిద్ధపరచని వెళ్ళాలని చాలిస్తున్నాడు. నేను మీ కొరకు స్థలాన్ని సిద్ధపరుస్తున్నాను, నేనుండి చోటున మీరు ఉండగలను, మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తానని దేవుడు సెలవుస్తున్నాడు. కాబట్టి దేవునితో ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుడితో సహవాసం, ఒకవేళ ఇక్కడ మన యాత్ర ముగిస్తే పరలోకంలో దేవుడితో ఉండే మరి అదృష్టం మనం కలిగి ఉండాలంటే ఇప్పటి నుంచే మనం జాగ్రత్తగా ఉండి ఈ లోక మాలిన్యాన్ని అంటించుకోకుండా మన ఇష్టానుసారం జీవించకుండా దేవుని చిత్తం మీరు సమ్మతించి నా మాట వింటే భూమి యొక్క శ్రేష్టమైన పదార్థాలు అందిస్తాడు ప్రభువార్తను చదవస్తుంది. కాబట్టి ఆయన మాటలు సమ్మతించి ఆయన ఇష్టానుసారం మనం జీవిస్తూ ఆయన ప్రియమైన కుమార్తెలు ఉండాలని మనందరూ కోరుకుందాం. ఆఖరి మాట ఒక మాట చదవండి. కొలస్సీలు రాసిన పత్రిక 4:2-4. కొలస్సీ 4:2. ప్రార్థన యందు నిలకడగా ఉండి రెండో మాట 4వ అధ్యాయం 2వ మాట. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారే దాని యందు మెలుకోబడి. ప్రార్థన యందు మెలుకోగా ఉండాలి, నిలకడగా ఉండాలి. నిలకడైన ప్రార్థన ఉండాలి. చాలామంది క్రైస్తవులు రక్షించబడినప్పుడు చాలా ఉత్సాహంగా మరి దేవుడి సన్నిధికి వస్తారు. కానీ అది మరి ఆత్మీయ జీవితం పెరిగే కొద్దీ ఆ భక్తి తగ్గిపోతూ ఉంటుంది. దేవుని మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. ఈ లోక విచారాల్లో పడిపోతుంటాము. దేవుడి సన్నిధికి వెళ్ళాలని, ఆయన సన్నిధిని అనుభవించాలనే విషయం కూడా తగ్గిపోయి దేవుని కంటే ఎక్కువగా మరి ప్రేమించే వాటి కోసం చూస్తూ ఉంటారు. కాబట్టి ప్రార్థన ఏంటో నిలకడగా ఉందండి. మన ప్రార్థన నిలకడగా ఉందా, నిశ్చలంగా ఉందా, లేకపోతే అప్ అండ్ డౌన్ అవుతుందా మనం చూసుకోవాలి. దేవుడితో స్థిరమైన సహవాసం కలిగి ఉండాలి. మరి అలా ఉన్నప్పుడు దేవుడు మనం జీవిస్తారు, ఆశ్రయిస్తారు. ఉదయం లేకపోతే మనం ప్రార్థన చేసుకోవాలి, దినమంతా కాపాడమని అడగాలి. రాత్రి మనం ప్రార్థన మన జీవిత దినచర్య ముగించుకుని పడగలు చేయముందు దేవుని ప్రార్థన చేసుకుని పడుకోవాలి. దేవుడు తప్పకుండా ఆయన దూతలు మనకు కావాలించి ఏ అపాయం మనకు సమీపించకుండా పగటి ఎండదగ్గైనను రాత్రి వెన్నెలదగ్గైనని కలుగును. నేను దేవతలను కాజేస్తున్నా వారి చేతులు నేను ఎత్తపెట్టుకుంటాను. దేవుడు చేసిన వాగ్దానం మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయనను జీవించినంతకాలం ఇక్కడ సంతోషంగా జీవిస్తాం. ఒకవేళ మన యాత్ర ముగిస్తే, ఈ లోకం ముగిస్తే దేవునిలో మనం నిత్య నివాసం ఉంటామని తీర్మానంతో మనం ఉండాలి. మరి చాలామంది నిరీక్షణ లేని బ్రతుకులు అయిపోయినాయి. అలాంటి బ్రతుకు మనకు ఉండకుండా చావుంటే భయపడకుండా దేవుడిచ్చిన ఆయుష్కాలను మనం పరిపూర్ణంగా అనుభవిస్తూ ముందుకు సాగడం. దేవుడి కోసం మనం జీవితం ఆయన సాధ్యతను యేసయ్య పరిశుద్ధ వాక్యం జీవించుగాక. ఆమేన్.